హాయ్ అండి, ఇది జగన్నాథ స్వామి రథోత్సవం రోజు వీడియో. రథోత్సవంలో మేము పాల్గొనడానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి బలరామ స్వామి రథం అయితే లాగేస్తున్నారు. ఇంకా ఫుల్గా క్రౌడ్ ఉండడంతో అమ్మ కాసేపు ఉండి ఇంకా వెళ్ళిపోతానమ్మా, నేను ఉండలేని జనంలో అని అనేసి అన్నది. సరే అయితే వెళ్ళు అని చెప్పేసి ఇంకా మేమైతే సుభద్రాదేవి రథం దగ్గరికి వచ్చాము. ఇది మాత్రం ఆడవాళ్ళే లాగుతారండి. బలరామ స్వామి రథము, జగన్నాథ స్వామి రథం మగోళ్ళు లాగుతారు. ఇంకా అది జస్ట్ ఆడవాళ్ళు టచ్ చేసి దండం పెట్టేసి వచ్చేస్తారనమాట రథానికి. ఇంకా ఈ రథం మాత్రము ఫుల్గా పై వరకు ఆడవాళ్ళే లాగుతారండి. ఏదైనా ఆడవాళ్ళ గ్రేటు. ఒక రథమే లాగేస్తున్నారంటే వాళ్ళు ఏదైనా సాధించేస్తారు. కాకపోతే ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళు మరీ శాడిస్టుల్లా తయారవుతున్నారనమాట. వాళ్ళ వల్ల మిగతా ఆడవాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ అనమాట. అలా అయిపోతుంది. ఇంకా ఒరిస్సా నృత్యాలన్నీ ఇందులో చేస్తారండి. నార్మల్గా డ్యాన్స్లు ఏంటి, తర్వాత రెయిన్ డ్యాన్స్ ఏంటి అన్నీ చేస్తారు. మంచిగా ఫెసిలిటీ పెడతారు. ఈ సంవత్సరం అంబులెన్స్ అన్నీ పెట్టారనమాట. ఏ ప్రాబ్లము లేకుండా. ఇకపోతే జగన్నాథ స్వామి రథం లాగేటప్పుడు అయితే చాలా అంటే చాలా జనం ఉంటారండి. అసలు ఆ రథం పైన జగన్నాథ స్వామికి చూస్తే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి కొలువై ఉన్నాడు అనిపించేస్తుంది అనమాట. ప్రతిరోజు గుడిలో చూసేదానికంటే కూడా 10 రెట్లు తేజవంతంతో స్వామి కనిపిస్తూ ఉంటే ఎంత కన్నుల పండుగగా అనిపిస్తుంది అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ రథోత్సవంలో పాల్గొనడంలో. ఇంకా జగన్నాథ స్వామి రథం కూడా టచ్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా చిన్న రథం ఉంది. అది కూడా ఇంకా అక్కాల పాప, నేను, మా పిల్లలు లాగేసాము. ఇంకా 3 రథాలు పైకి వచ్చేసాక మేమైతే ఇంటికి వచ్చేసాం.